వైసీపీ పార్టీని రోడ్డుకు లాగేసింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను టీ పాయింట్కి వెళ్ళినప్పుడు అక్కడ సీరియస్ డిస్కషన్ కూడా జరుగుతుంది. పాయింట్ ఏంటంటే వైసీపీ పార్టీ 151 సీట్ల నుండి 11 సీట్లకి ఎట్లా పడిపోయింది, దాని గల కారణాలు ఏంటి అని డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు, ఇంకోళ్ళు మంత్రుల బిహేవియర్ బాగాలేదంటారు, రకరకాలు అంటారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే కేవలం ఒక పాట వైసీపీ పార్టీని రోడ్డుకు లాగేసింది అనమాట. అదేం పాట అంటారా? చాలా మంచి పాట, మంచి ఊపు తెచ్చే పాట, బ్యూటిఫుల్ ట్యూన్. కానీ మనకు తెలిసిందే, ఏదైనా విషయాన్ని పాట ద్వారా కానీ కథల ద్వారా కానీ చెప్తే ఎట్లాంటి వాడికైనా ఈజీగా అర్థమవుద్ది. ముందు ఆ పాట ఏంటో ఒకసారి వినండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా. ఈ పాట ఫస్ట్ టైం విన్నోడు అరే చాలా బాగుంది, ట్యూను సూపర్ అనుకుంటారు. చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ వింటారు. అప్పుడు వారికి అర్థమయ్యేది ఏంటంటే ఇచ్చిన మాట, ఇచ్చిన హామీలేంటి, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, క్యాపిటల్ సిటీ, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవి ఎప్పుడు కూడా జరగలేదు కదా. మరి ఇలా ఆలోచించడం మొదలైంది. ఇది అన్నిటికంటే పెద్ద పెను ప్రమాదం తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను.